ప్రభుత్వం నుంచి మీరు ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు? మేము ఎంతసేపటికి అందరూ బాగుండాలి మేడం, అందరి చేతిలో రూపాయి ఆడుతూ ఉండాలి, ఆర్థిక అభివృద్ధి జరగాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అదే నేను కోరుకునేది. ఆర్థికంగా అందరు అభివృద్ధి చెందాలంటే చాలా ఇండస్ట్రీస్ రావాలి. అందులో మా పిల్లలకు కూడా విజయవాడలోనే ఉద్యోగాలు చేసుకోవాలి, మా కళ్ళ ముందర ఉండాలి, రూపాయి వచ్చినా చాలు, సంతోషంగా హ్యాపీగా సాగిపోతే చాలు. హాయ్ అంకుల్. హాయ్, నమస్తే మేడం. మీకు ఎలా ఉంది ప్రస్తుతం, అంటే తెనాలి డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి? డెవలప్మెంట్స్ తక్కువగానే ఉందమ్మా. రోడ్లు సరిగ్గా లేవు, డెవలప్మెంట్ లేదు, ఉన్నాయి పోతున్నాయి పరిశ్రమలు, నిరుద్యోగం ఎక్కువగా ఉంది. చదువుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు. అంటే చదువుకొని ఇప్పటికి ఇంట్లోనే ఉంటున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది. సో మీరు ఏం చేంజ్ కోరుకుంటున్నారు? ఇతర రాష్ట్రాలకి లేకపోతే ఇతర దేశాలకి వెళ్ళిపోతున్నారు చాలా మంది. ఓకే, అది సో మీరు మార్పు కోరుకుంటున్నారు.